ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను అధికారులు తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గండ్రాయి చెక్పోస్ట్ దగ్గర నిలిపివేశారు. రాత్రి నుంచి తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలు పడిగాపులు కాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను అధికారులు తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గండ్రాయి చెక్పోస్ట్ దగ్గర లారీలను నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యావంతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో జగ్గేపేట వద్ద ఏదైతే తెలంగాణ బార్డర్ ఉందో బార్డర్ వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేటువంటి ధాన్యం లారీలను అధికారులు నిలిపివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ధాన్యం లారీలను గండ్రాయి గ్రామ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆపివేయడం జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో ధాన్యం లారీలతోటి లారీ యజమానులు డ్రైవర్లు కాపలా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు నిలిపివేశారు అనే విషయానికి సంబంధించి ఇంకా కూడా ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో ధాన్యం లారీలతోటి అక్కడే పడిగాపులు పడుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అధికారులు చొరవ చూపించాలి. ఖచ్చితంగా సన్నధాన్యానికి సంబంధించినంత వరకు కూడా ఆంధ్ర నుంచి ఎక్కువగా భారీ ఎత్తున తెలంగాణకు ధాన్యం లారీలు వస్తున్నాయి. సో ఫైన్ వేసి చెక్ పోస్ట్ లో అధికారులు వదిలేస్తున్నారు అని ఏవైతే అపవాదులు వచ్చాయో దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని నల్గొండ నుంచి ఆంధ్ర నుంచి సన్నధాన్యం వస్తున్నట్లు కొనుగోలుగా పెద్ద ఎత్తున సాగుతున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మీదుగా కోదాడకు సన్నధాన్యం లారీలను వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ధాన్యం వస్తున్న ఆరోపణలతోటే తెలంగాణ ఆంధ్ర చెక్ పోస్ట్ ల వద్ద భారీ ఎత్తున లారీలను తనిఖీలు చేసి ఎక్కడైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్తున్న వాటిలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఫైన్ విధించిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని పంపించి వేయడంతో అక్కడ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయనే నేపథ్యంలో దీనికి సంబంధించి జగ్గేపేట వద్ద పూర్తిగా ఈ లారీలన్నీ కూడా రాత్రి నుంచి నిలిపివేసిన పరిస్థితి ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. వంశీ. థ్యాంక్ యూ కాంతి.